హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సాయి. ఏరోఫాల్కన్ ఏవియేషన్ నుంచి అందులో ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక స్టూడెంట్ అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. అతనితో మాట్లాడి చాలా అంటే చాలా డీటెయిల్స్ తెలుసుకుందాం. ట్రైనింగ్స్ ఎలా జరుగుతున్నాయి, అతను కొత్తగా ఏం నేర్చుకుంటుండో, ఇలాంటి విషయాలు చాలా మాట్లాడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? రక్షిత్. రక్షిత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకే, మై నేమ్ ఇస్ కే రక్షిత్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏరోఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నా. నాది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయాక డైరెక్ట్ ఒక 2 months ఆగి ఈ అకాడమీలో జాయిన్ అయ్యా. ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఈ అకాడమీలో జాయిన్ నేర్చుకుంటున్నా ఇప్పుడు ప్రస్తుతానికి. రక్షిత్, ఎస్, ఎలా జరుగుతున్నాయి ట్రైనింగ్స్? ఆల్ ఈస్ గుడ్. ఓకే, మంచిగా జరుగుతున్నాయి, మంచిగా చెప్తున్నారు ట్రైనర్స్ అందరూ, అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు మంచిగా. మనము ఇదంతా ఆర్టిఫిషియల్. ఓకే, ఒరిజినల్లోకి వెళ్దామా? అయ్యా, ఒరిజినల్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ బ్లేజర్ తీసేసేయాలి. ఓకే రక్షిత్, చెప్పను. బ్లేజర్ తీసేసావు, ఎలా ఉంది ఫీలింగ్ ఇప్పుడు నీకు? కొత్తగా ఉందా? అంటే ఎప్పుడు బ్లేజర్ వేసుకుంటుండేటోళ్ళం ఫస్ట్. ఓకే, అంటే లైక్ ఎలా ఇంటర్లో 10th అప్పుడు మొత్తం ఇట్లాంటివి ఏం లేవు, జస్ట్ మొత్తం సివిల్ డ్రెస్. ఓకే, ఫుల్ రఫ్ అండ్ టఫ్. ఒక డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయకుండా, అంటే ఏదంటే అది మనకి ఇష్టం వచ్చిన డ్రెస్. అప్పుడు 10th ఇంటర్లో మొత్తం అంతే. ఓకే, మనం ఇప్పుడు ఒక గేమ్ లాగా, అంటే ఇది గేమ్ లాగా కాదు, ఒక సింపుల్ జెన్యున్గా చెప్పేసి, అంటే ఒక ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నట్టు. సరే, ఏవియేషన్కి రాకముందు నువ్వు ఇంటర్లో 10th ఎలా ఉండే, అంటే నీ టాక్ త్రూ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఇందాక ఒక మాట కూడా అన్నావు డ్రెస్ కోడ్, అదంతా డ్రెస్ కోడ్ ఏం లేకుండే అలాగా. ఇంటర్లో ఉన్నప్పుడు మాకు ఇట్లాంటి డ్రెస్ కోడ్ ఇట్లాంటివి ఏం లేవు, మొత్తం రఫ్ అండ్ టఫ్, ఏదంటే అది. ఓకే, మొత్తం రౌడీ షీటర్ లాగా మొత్తం అందరిని బెదిరిస్తూ మొత్తం ఉంటుండే. ఇక అప్పుడు ఉన్నప్పుడు మనకి ఇంగ్లీష్ అంటే అంత పడేది కాదు. ఇంగ్లీష్ మాట్లాడడం కానీ చదవడం అంటే లైట్గా వచ్చేది, కానీ మాట్లాడడం జస్ట్ బట్లర్ ఇంగ్లీష్ అంటారు చూసినా, అట్లా వస్తుంది మొత్తం. బట్లర్ ఇంగ్లీష్ ఇంటర్లో 10th. ఓకే, ఇంగ్లీష్ అంత రాదు మొత్తం. అప్పుడు ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ లేకపోతుండే. ఇక ఇక్కడ జాయిన్ అయ్యాక ఇప్పుడు మొత్తం నేర్చుకుంటున్నా చిన్నగా ఇంగ్లీష్ మాట్లాడడం. ఇంకోటి, నువ్వు ఇంటర్లో అంటే ఏవియేషన్కి రాకముందు, ఏరోఫాల్కన్ ఏవియేషన్కి రాకముందు, అంటే డిసిప్లిన్ అలానే ఎలా ఉండే నీది? డిసిప్లిన్ ఏం లేదు, అందరిని ఎదిరించేటోళ్ళం, టీచర్లు అయినా. ఓకే, మొత్తం అందరిని బెదిరించడం, కొట్టడం, కొట్లాటలు మొత్తం అట అయిపోతుండే. ఓకే, ఇక్కడికి వచ్చాక కొంచెం డిసిప్లిన్ నేర్చుకున్నా, ఎట్లుండాలి, రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి అవతల వాళ్ళకి, మన వాక్ త్రూ ఎట్లుండాలి, ఓకే అని చెప్పేసి నేర్చుకున్నా. డిసిప్లిన్ అయిపోయింది. ఇంకోటి, టీచర్స్ తోటి ఎలా బిహేవ్ చేసేవాళ్ళు ఇప్పుడంటే కొంచెం మంచిగా ఉండేటోళ్ళం టీచర్లతో. అప్పుడు ఇట్లా ఏం లేదు. ఆ కోపం వచ్చిందంటే టీచర్ల మీద అరవడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద జోక్స్ వేసుకోవడం, అట్లా చేసేటోళ్ళం. స్టడీ అప్పుడు మనం బ్యాక్ బెంచర్ అన్న మొత్తం. ఓకే, ఫుల్ బ్యాక్ బెంచర్. మొత్తం చదువు అంటే ఏం లేదు, 1 day బ్యాటింగ్. ఓకే, అంతే, అలా బట్టి పాస్ అయినది మొత్తం. ఓకే, నీ ఏవియేషన్కి రాకముందు, ఏరోఫాల్కన్ ఏవియేషన్కి రాకముందు ఇలా ఉండే జర్నీ మొత్తం, అంటే మొత్తం రౌడీ షీటర్ లాగా, మొత్తం అంటే డిసిప్లిన్ లేకుండా, డ్రెస్ కోడ్ ఏం లేకుండా, అదంతా పాస్ట్. నువ్వు అప్పుడు అలా ఉండే రౌడీ షీటర్ లాగా ఏరోఫాల్కన్ ఏవియేషన్కి రాకముందు. మరి ఏరోఫాల్కన్ ఏవియేషన్ లో జాయిన్ అయిన తర్వాత నువ్వు ఎలా మారిపోయావు మొత్తం? 1 minute. ఓకే, బ్లేజర్ ఎందుకు వేసుకున్నావు? డిసిప్లిన్ ఇస్ ఫస్ట్. డిసిప్లిన్ నేర్చుకునేకి వచ్చాక. ఓకే, ఏరోఫాల్కన్ ఏవియేషన్ కి వచ్చిన తర్వాత అన్న కదా. ఓకే, నైస్, ఇది సూపర్ నిజంగా. ఓకే, చెప్పండి, ఏరోఫాల్కన్ ఏవియేషన్ లో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండేది? ఏరోఫాల్కన్స్ ఏవియేషన్ లో జాయిన్ అయ్యాక ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకున్నా. ఓకే, ఎట్లా ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ రెస్పెక్ట్, అవతలను ఎట్లా రెస్పెక్ట్ చేయాలి. మొత్తం ఏవియేషన్ అంటేనే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ రెస్పెక్ట్. అవతలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితేనే మనం ఏవియేషన్లో ఉండగలం. కాబట్టి నేను రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి, ఎట్లా తీసుకోవాలి అనేది నేర్చుకున్నా. డిసిప్లిన్ వైజ్గా ఇది. స్టడీ వైజ్గా అయితే నాకు అయితే ఫస్ట్ వాళ్ళకి ఏవియేషన్ అంటే ఏంటో కూడా తెలియదు. ఓకే, ఇక్కడికి వచ్చాకే ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే ఎట్లా ఉంటాయి, దీని లోపల ఎట్లా చేస్తారు, మొత్తం ఎయిర్పోర్ట్ ఇండస్ట్రీ మొత్తం ఇట్లా నడుస్తుంది, దీని మీద నడుస్తుంది అని చెప్పేసి నేర్చుకున్నా. ఓకే, దాని తర్వాత ఇక్కడ మన ట్రైనర్స్ తోటి ఎలా బిహేవ్ చేసేవాళ్ళు? ఇప్పుడు లైక్ అలానే చేస్తుర్రా ఇంకొంపది? లేదన్నా, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడైతే మంచిగా వాళ్ళు చెప్పిన మాట వింటూ, వాళ్ళు చెప్పిన వర్క్ టైంకి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటాను అనుకుంటున్నాను నేనైతే. ఓకే, అప్పుడు తెచ్చుకోలేని పేరు ఇప్పుడు తెచ్చుకుంటున్నా. ఓకే, అంటే
ఓ సైడ్ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ Happy, అవుతారా? yes. ఎందుకంటే అరే మా వాడు అలా ఉండే ఇలా చేంజ్ అయ్యండి అని చెప్పి ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు? వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు, మంచి దారిలో పడ్డాను అని అనుకుంటున్నారు వాళ్ళైతే ఇప్పుడు. ఓకే దీంట్లో మంచి పూర్తి చేసి జాబ్ తెచ్చుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే ఏరో ఫాల్కన్ ఏవియేషన్ లో జాయిన్ అయిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోయిండు మా వాడని. అవు నన్ను మొత్తం చేంజ్ చేసిందంటే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ. ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీలో అసలు మీరు ఏ కోర్సు తీసుకుంటున్నారు, అంటే ఏ కోర్స్ చేస్తున్నారు ఇప్పుడు, ట్రైన్ అవుతున్నారు? ఏరో ఫాల్కన్స్ లో మొత్తం అన్ని కోర్సెస్ ట్రైనింగ్ నేర్పిస్తారు, అన్ని ట్రైనింగ్ తీసుకుంటున్నాం. కాకపోతే నేను మాక్సిమం ఎయిర్ టికెటింగ్కి వెళ్దామని అనుకుంటున్నాను. ఓకే అది ఇంట్రెస్ట్ ఎక్కువ. ఓకే ఓకే ఎన్ని మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి? నేను మాక్సిమం 6 months అవుతుంది. 6 months అవుతుంది. ఓకే ట్రైనింగ్స్ బాగానే ఉన్నాయి అప్పటి అన్ని నుంచి? మంచిగా ఉన్నాయి, అందరు మంచిగా నేర్పిస్తున్నారు, వచ్చిన డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఎలాంటి విసుగు లేకుండా మంచిగా ఓపికతో మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ప్రాక్టికల్స్ కూడా చేపిస్తున్నారు. ఇంకా మన ఏవియేషన్ గురించి మాట్లాడుకుందాం, యా కొద్దిగా ఫన్నీగా మాట్లాడుకుందాం, చెప్పండి. ఓకేనా? అంటే అంటే ఫ్రెండ్ యాజ్ ఏ ఫ్రెండ్ గానే మాట్లాడుతున్నాను, యాంకర్ కానీ భయం ఏం లేదు, అంటే ఎవరైనా చూసారని చెప్పి. మీరు మీ ట్రైనర్ లేనప్పుడు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కూర్చొని ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకుంటారు? గ్యాంగ్ వచ్చినప్పుడు అంటే మాక్సిమం ఏవియేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఏవియేషన్ గురించి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ మోడల్స్ గురించి, లేదా ఏమైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కొత్తగా వస్తున్నాయా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్ కానీ జరిగా ఏవియేషన్ ఇండస్ట్రీలో రీసెంట్ గా, అట్లాంటివి నేర్చుకుంటూ ఉంటాం. ఓకే నేను లైక్ ఎలా అంటే ఇంకా వేరే చెప్తావు అనుకున్నా, ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటుంటే ఈ అమ్మాయి గురించి ఇట్లా ఫన్నీగా. అలా గురించి ఏం లేదన్న. ఓకే ఎందుకు అలాగా? అంటే అమ్మాయిలు ఇప్పుడే ఎందుకన్నా, అమ్మాయిలు ఫస్ట్ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి, పేరెంట్స్ ముఖ్యం. అమ్మాయి అంటే తర్వాత కన్నా వస్తుంది లైఫ్లోకి, ఫస్ట్ జాబ్ అనేది ముఖ్యం కదా, ఫ్యామిలీ ఫ్యూచర్ చూసుకోవాలి, ఫస్ట్ ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి. ఓకే అని అనుకుంటాను. మరి బయట చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది కదా, మరి మొత్తం చేంజ్. బయట డిఫరెంట్ ఉందని అది వాళ్ళ వే, మన వేలో మనం చూసుకుంటే జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. మన కష్టాలు మనకు తెలుసు, మన ఫ్యామిలీ కష్టాలు మనకు తెలుసు, వాటన్నిటిని ఎదిరించి మనం నిలబడాలి కదా, అందుకని చెప్పి ఫస్ట్. ఓకే అమ్మాయిలు అంటే తర్వాత వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా, సక్సెస్ అనే కదా నా లైఫ్లో ఇంపార్టెంట్. సక్సెస్ ఉంటే ఎవరు తర్వాత కన్నా వస్తారు మంచి వాళ్ళు. ఓకే అంటే 6 months అవుతుంది జాయిన్ అవ్వను. ఓకే ఫ్రెండ్స్ గురించి ఏం చెప్తారు? చాలా మంది ఫ్రెండ్స్ కావచ్చు. ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది వచ్చారు, చాలా మంది మా ఫ్రెండ్స్ లో మా గ్యాంగ్ లో వెళ్ళిపోయారు, చాలా మంది జాబ్ తీసుకొని. ఓకే మేమే ఉన్నాం, మేము కూడా ట్రై చేస్తున్నాం. నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చాం, రిజల్ట్ తెలియాలి. రిజల్ట్ ఎప్పటిలోపు వస్తుంది? మాక్సిమం 1 or 2 days లో తెలిసిపోతుంది. 2 days లో తెలిసిపోద్ది. 100% ప్లేస్మెంట్ వాళ్ళే కలిగిస్తారు. 100% ప్లేస్మెంట్ ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్. ఓకే అంటే మీరు జాయిన్ అంటే మీరు జాయిన్ కానీ వచ్చేటప్పుడు ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్లో వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు మిమ్మల్ని? అంటే అంత క్లోజ్గా అప్పట్లాగానే ఉన్నారా ఇప్పుడు కూడా, ఏమన్నా చేంజ్? అప్పుడు నాకు ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం భయం వేస్తుండే, అంటే ఎట్లుంటుంది ఏమో తెలీదు, ఈ ఇండస్ట్రీ గురించి తెలీదు, ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడ వాళ్ళకి ఏం చేస్తుంటారు ఎట్లుంటుంది అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇక్కడ జాయిన్ అయ్యాక నేను చాలా విషయాలు తెలుసుకున్నా. జాయినింగ్ అయ్యేటప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు మాతో, చాలా ఫన్నీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ అన్నీ నేర్పిస్తూ ఫుల్ ఎంజాయ్. ఓకే అండ్ చాలా థింగ్స్ కూడా నేర్చుకున్నాం మేము ఇక్కడ. కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే బ్రో. మీ ఫేవరెట్ ట్రైనర్? మా ఫేవరెట్ ట్రైనర్ అమృత మ్యామ్. మొత్తం అమృత మ్యామ్కి ఒక ట్యాగ్ ఇస్తారు కదా మీ దాంట్లో, అంటే అమృత మ్యామ్ ట్రైన్ బాగానే చేస్తుంది కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. స్ట్రిక్ట్ ఉండాల్సిన టైంలో స్ట్రిక్ట్ ఉంటుంది, ఫన్నీ ఉండాల్సిన టైంలో ఫన్నీ. ఓకే అంతేనా. అమృత మ్యామ్ ఏ కోర్స్ చెప్తుంది? కార్గో. ఓకే అమృత మ్యామ్కి మీరు ఏ ట్యాగ్ ఇవ్వాలనుకుంటే ఏ ట్యాగ్ ఇస్తారు? క్వీన్ ఆఫ్ ది ఏరో ఫాల్కన్స్ అకాడమీ. ఓకే నైస్. నిజంగా మేనేజ్మెంట్లో ఎవరంతా నీకు ఎక్కువగా ఫేవరెట్? ఫేవరెట్ మేనేజ్మెంట్లో అంటే అందరూ ఇష్టమే అన్న, ఫేవరెట్ అంటే ఎవరు లేరు, అందరూ ఓకే. కాదు మంచిగా మాతో మంచిగా కలిసిపోయి ఉండేదంటే చాలా మంది ఉన్నారు. మ్యాక్సిమం మాకైతే శశి సార్. ఓకే ఎందుకు అంత ఇష్టం? అంటే ఆయన మాతో మంచి జెన్యూన్గా ఉంటాడు, మంచిగా మాట్లాడడం కానీ, మాకు ఎలాంటి సలహాలు కావాలంటే ఆయన సలహాలు తీసుకుంటాం సార్ నుంచి. ఓకే మరి దిలీప్ సార్ గురించి ఏం చెప్తాం? దిలీప్ సార్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. ఆయన మాకు క్లాసెస్ తీసుకుంటారు, అప్పుడప్పుడు కొన్ని విషయాలు నేర్పిస్తుంటారు, మాకు తెలియని విషయాలు కూడా కొన్ని చెప్తూ ఉంటారు, మా కోసం ప్లేస్మెంట్స్ తీసుకొస్తూ ఉంటారు కష్టపడి మొత్తం తిరిగి. ఈజ్ వెరీ నైస్ పర్సన్. ఓకే ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అరే ఇందులో జాయిన్ అయ్యి ఏ కోర్సు తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక మైండ్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీరు ఆల్రెడీ 6 months నుంచి ట్రైన్ అవుతారు, వాళ్ళకి ఏం సలహా ఇస్తారు? నన్ను అడిగితే మాత్రం ఏవియేషన్ ఇండస్ట్రీలోకి అయితే రావచ్చు, కాకపోతే ఏంటంటే దీని మీద ప్యాషన్ ఉండాలి. ఒక 2 months చేసి కష్టంగా ఉందని చెప్పేసి వెళ్ళిపోయేటట్టయితే ఏవియేషన్ ఇండస్ట్రీ వాళ్ళకి మ్యాక్సిమం పనికి రాదు. ఐ మీన్ వాళ్ళు చేయలేరు జాబ్ని. ప్యాషన్ ఉన్నోళ్ళు, మేము చెయ్యగలం అనుకున్నోళ్ళు,
మాకు త్వరగా రిజల్ట్స్ కావాలనుకున్న వాళ్ళు ఏవియేషన్ ఇండస్ట్రీకి వస్తే వాళ్ళు మంచి సక్సెస్ అవుతారు వాళ్ళ కెరీర్లో. ఓకే, ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ గురించి ఏం చెప్తావు సింగిల్ వర్డ్లో? ఇట్ ఈస్ ద బెస్ట్ అకాడమీ ఇన్ అవర్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ రక్షిత్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.